కుంటారా వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేశాక ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ పోచారం వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. మధ్యలో మన ఫార్మర్స్ ఫీల్డ్స్లో కష్టపడతాం, పని చేస్తాం కనిపించారు. వాళ్ళని చూస్తే మన ఫుడ్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో అర్థమవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు ద ఎవ్రీ ఫార్మర్. అలా ఎద్దుల బండితో రైతులు పొలాన్ని దున్నుతుంటే ఒక్కసారిగా మా తాతయ్య వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళు చేసే కష్టం చాలా విలువైనది. జై కిసాన్. ఇలా ఎద్దుల బండితో దున్నటం చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ప్రజెంట్ అందరు ట్రాక్టర్స్ మిషనరీతోటేగా చేస్తున్నారు, కానీ ఇలా ఎద్దుల బండితో దున్నటం చూసి చాలా రోజులైంది. అలా ఇంకా పోచారం వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాం. జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది కుంటాల నుంచి. అండ్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్గా ఇక్కడ నేను డ్రోన్ చాలా ఫుటేజ్ తీసాను. బట్ అది ఏమైందో తెలీదు, కొంచెం క్రాష్ అయింది. సో నేను కంప్లీట్గా డ్రోన్లో చూపించలేకపోతున్నాను. సో సారీ అండి, ఏమనుకోకండి. బట్ మీకు ఉన్న ఫుటేజ్ అయితే నేను చూపిస్తాను. ఇలా ఎంట్రన్స్కి వచ్చేసిన తర్వాత ఒక స్టాచ్యూ లాగా ఒకటి ఉంటుందండి. అండ్ ఇక్కడి నుంచే మీరు చూడవచ్చు పోచారం వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా ఫ్లో తక్కువ ఉంది, బట్ ఆఫ్టర్నూన్ అవటంతో పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు. బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తారంట. ఇక్కడ కూడా సేమ్ ఛార్జ్ తీసుకుంటారు, పర్ పర్సన్ 30 రూపీస్. అండ్ బైక్ మీద వస్తే బైక్కి 20 రూపీస్ ఎక్స్ట్రా. కార్కి ఎంతో నేను కనుక్కోలేదు, అక్కడైతే మెన్షన్ చేసి ఉంది. నా దగ్గర ఉన్న ఒకే ఒక డ్రోన్ వ్యూ అండి, ఇది ఒకటే మిగిలింది. సో ఎంజాయ్. అలా కొంచెం పక్క నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లో ఉంటుంది. ఇక్కడి నుంచే నేను మీకు అక్కడ వీడియోలో చూపించిన వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, ఇది దానిపైన ఎబవ్ ఉంటుంది, జస్ట్ పక్కనే. సో ఇలా రీచ్ అయ్యి అక్కడ వాటర్ కిందకి ఫ్లోట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. వస్తే కంపల్సరీ మిస్ అవ్వకండి, ఈ వ్యూ మాత్రం ఖచ్చితంగా చూడండి. అక్కడి నుంచి మేము శ్రీరామ్ సాగర్ డ్యామ్కి స్టార్ట్ అయిపోయాం. సో ఇది కూడా గోదావరి రిజర్వాయర్ అండి, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ ఇన్ తెలంగాణ. ఇదొక చిన్న డ్యామ్ అంటే పైనుంచి ఫ్లోట్ అయ్యే వాటర్ కింద కాలువలో వదులుతారు కదా, సో అది. సో ఇది లెఫ్ట్ సైడ్, బ్యారేజ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకు కనపడుతుంది. ఆ బ్యారేజ్ పైకి మనం వెళ్తాం ఇప్పుడు ఆన్ ద బై వెహికల్. చాలా బాగుంటుంది వ్యూస్. సండే అవడంతో పబ్లిక్ మాత్రం చాలా ఉంటారు. వచ్చిన వెంటనే మాకు ఫస్ట్ కనపడింది ఈ హార్సే, చాలా బాగుంది. సో అది క్యాప్చర్ చేశాను. గాలి మాత్రం విపరీతంగా వస్తుందండి. అదే డ్యాము, ఇంకా ఫ్లోటింగ్ వదలలేదు, అంటే వర్షపాతం తక్కువ ఉంది కదా. సో అండ్ చూస్తున్నారుగా వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వర్షాలు పడకముందే ఇలాగ ఉందంటే ఇంకా వర్షం పడిన తర్వాత ఎలాగుంటుందో ఇంకా అర్థం చేసుకోండి. అక్కడ చేపలు పడుతున్నారు. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది, చల్లగా వస్తుంది. సో ఎంజాయ్ చేసాం. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఎదరికి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందంట. వ్యూ పాయింట్ ఏంటనేది మీకు చూపిస్తాను. అక్కడ చాలామంది స్నానం అది కూడా చేస్తారు. కొంతమంది బాగా డెప్త్కి వెళ్ళిపోతున్నారండి, నేను మీకు చూపిస్తాను. ఇలాంటివి చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కొంతమంది వస్తారు, చెప్పకుండా వస్తారు. మ్యాక్సిమం కుర్రోళ్ళే వస్తారు ఇలాంటి ప్లేసెస్కి. ఇప్పుడు ఏదన్నా జరిగితే ఎవరు ఆన్సరబుల్ కాదు. సో జాగ్రత్తగా చూసుకుని ఇలాంటివి చేయకండి. ఆ పర్సన్ చూసాడా ఒక్కడే ఎంత డెప్త్కి వెళ్తున్నాడో. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాం. సో బీ సేఫ్ అండ్ ఎంజాయ్ సేఫ్లీ. చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. సో ఇంకా అలాగే ఎంజాయ్ చేసి మేము ఇక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. అలాగ వస్తుంటే ఇంకా ఇది సాగర్ డ్యామ్ లాస్ట్ ఎండింగ్ వచ్చాం. ఇక్కడ కూడా వ్యూ మాత్రం అదిరిపోయింది, సూపర్ ఉంది. సో ఇంకా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం అనమాట.
నా ప్రీవియస్ వీడియో యొక్క చిన్న బైట్స్ ఇప్పుడు చూపిస్తాను, నచ్చితే ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ ఎంజాయ్ చేస్తుంటే ఒక స్మాల్ రిక్వెస్ట్. చాలామంది రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన నెక్స్ట్ అడ్వెంచర్ని మిస్ అవ్వనివ్వకండి. థ్యాంక్ యూ.